అది 2025 ఐపీఎల్ ఆక్షన్. అప్పుడు ఒక 13 ఇయర్స్ అబ్బాయిని ఆర్ఆర్ఆర్ కేవలం 1.10 crore కొనుగోలు చేసింది. ఆ వార్త వినగానే కేవలం 13 ఏళ్ల పిల్లగాడు 1.10 కోట్లకు కొనుగోలు అయ్యాడు. భారతదేశం ప్రజలు మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏంటి 13 ఏళ్ళ పిల్లగాడు ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడా, అది కూడా 1.10 కోట్ల. కానీ ప్రతి ఒక్కరి చూపు వైభవ్ సూర్యవంశి మీద పడ్డది. అతను అంత చిన్న పిల్లగాడిని తీసుకోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఆక్షన్లో కోచ్ రాహుల్ ద్రావిడ్ కేవలం 13 ఏళ్ళ పిల్లగాని నమ్మి తీసుకున్నప్పుడు కొన్ని ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఇతను ఏజ్ ఫ్రాడు, చూస్తే 18-16 ఏళ్ళ పిల్లాడిలాగా ఉన్నాడు, ఏజ్ ఫ్రాడ్ చేస్తున్నాడని మొదట్లో అందరూ వైభవ్ సూర్యవంశిని అయితే ట్రోల్ చేశారు. వైభవ్ సూర్యవంశి తన ప్రూఫ్స్తో సహా చెప్పాడు, నాకు కేవలం 13 ఇయర్స్ అని వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు. కానీ అతి చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశికి హేటర్స్ ఎక్కువ పెరిగిపోయారు. తనకంటే ఎక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు అసూయపడ్డారు ఇండియా మొత్తం. ఏంటి మాకంటే చిన్న పిల్లాడు ఐపీఎల్ ఆడుతున్నాడా అని అందరూ ఆశ్చర్యపోయాడు. ప్రతి ఒక్కరి ఇంట్లో వాడు 13 ఏళ్ళ పిల్లగాడు ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడు, నీవేం చేస్తున్నావు అని ప్రతి ఒక్క పిల్లగాడు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులతోటి తిట్లు తినడంతో అందరూ వైభవ్ సూర్యవంశిని హేట్ చేయడం స్టార్ట్. అతి చిన్న వయసులోనే ఎక్కువ హేటర్ని తెచ్చుకున్నాడు వైభవ్ సూర్యవంశి. కానీ వైభవ్ సూర్యవంశి అవన్నీ ఏం పట్టించుకోకుండా ముందుకు సాగిపోయాడు. వైభవ్ సూర్యవంశికి 2025 ఐపీఎల్లో తనకు 14 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మొదటి మ్యాచ్ ఆడే అవకాశం అయితే వచ్చింది. మొదటి మ్యాచ్ అయితే లక్నో సూపర్ జెయింట్స్ మీద ఆడాడు. తను ఆడిన ఫస్ట్ బాలే 6 కొట్టాడు. దాంతో ఇండియా మళ్ళీ షేక్ అయింది. ఏంటి ఈ పిల్లవాడు 13 ఏళ్ళకి ఫస్ట్ బాల్ 6 వచ్చిన ప్రతి బాల్ హిట్ కొట్టడం స్టార్ట్ చేశాడు. 20 బంతుల్లో 34 మాత్రమే కొట్టాడు. మళ్ళీ ఇండియాని మొత్తం షేక్ చేశాడు. ఇండియాని మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. అందరూ షాక్ దెబ్బకి. అక్కడితో వైభవ్ సూర్యవంశి ఆగలేదు. తను ఆడిన 2వ మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు. అది కూడా రికార్డు సెంచరీ. కేవలం 35 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు. దాంతో ఇండియా మొత్తం షేక్ చేశాడు. ప్రతి ఒక్కరూ వైభవ్ సూర్యవంశి ఆటను చూసి షేక్ అనిచ్చాడు. ఆఖరికి ఆపోజిట్ టీమ్ ప్లేయర్స్ కూడా సెల్యూట్ కొట్టారు. అతను విధ్వంసం సృష్టించాడు ఐపీఎల్ మొత్తం. వైభవ్ సూర్యవంశి తను ఆడే ఫస్ట్ బాల్ నుంచే 6లు 4లు కొట్టడం మొదలు పెడుతున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ స్టార్టింగ్ నుంచే బాదడం, విధ్వంసం సృష్టించడం, బౌలర్లకు భయం పుట్టిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ళ పిల్లగాడు ఇండియాని మొత్తం షేక్ చేస్తుండవు. వరల్డ్ ఫేమస్ బౌలర్లని కుక్కలను కొట్టినట్టు కొడుతుండు. ఒక్క మాటలో చెప్పాలంటే తన ఆటను చూసి పెద్ద పెద్ద బౌలర్సే బేరుకుంటున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నాడు అసలు ఎలా ఆడుతున్నాడు అని. ఇంత డేర్ అండ్ ఫియర్లెస్. ఇతను ఫ్యూచర్లో లెజెండ్ అవుతాడు పక్కా. ఫస్ట్ సీజన్ అంటే ఫ్లోక్లో ఆడాడని అందరూ అనుకున్నారు. కానీ వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ 2026లో కూడా విధ్వంసం సృష్టిస్తున్నాడు. తను 35 బాల్స్ సెంచరీ కొట్టాడు, 315 బాల్స్ హాఫ్ సెంచరీ కొట్టాడు. తను ఆడిన ప్రతి మ్యాచ్ ఫస్ట్ బాల్ నుంచే 6లు 4లు కొట్టడం మొదలు పెడుతున్నాడు. అతను పెద్ద పెద్ద బౌలర్లను అయితే చెమటలు చూపించాడు. ఇక బూమ్రా బౌలింగ్లో అయితే ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. బూమ్రాకి చుక్కలు చూపించాడు అనుకోవచ్చు. ఇక హ్యాజెల్వుడ్, భువనేశ్వర్, ప్యాట్ కమిన్స్, సునీల్ నారాయణ్ ఇలాంటి పెద్ద పెద్ద బౌలర్లని మొదటి బాల్లోనే 6 కొట్టాడు. ఇప్పటికే వైభవ్ సూర్యవంశి ఐపీఎల్లో రికార్డ్స్ అని తన పేరు మీద రాసుకున్నాడు. మొదటిగా 2 ఫాస్టెస్ట్ సెంచరీస్. కేవలం 35 బాల్స్లోనే 2 సెంచరీస్ చేశాడు. యాజ్ ఇండియన్స్గా అవి 2 ఫాస్టెస్ట్ సెంచరీస్. టోటలీ సెకండ్, థర్డ్ ప్లేస్ తనవే ఉన్నాయి. ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తను క్రిస్ గేల్ రికార్డ్ని బ్రేక్ చేస్తానని శపథం చేశాడు. క్రిస్ గేల్ సృష్టించిన 65 బాల్స్ 175 రన్స్ని అయితే తను బ్రేక్ చేస్తానైతే అంటున్నాడు. మరి ఏం చేస్తాడో వైభవ్ సూర్యవంశి ఇలాగే ఆడితే ఎక్కడికో వెళ్ళిపోతాడు. తను ఇంత చిన్న వయసులో ఇంత ఆడుతున్నాడంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత తన ఏజ్ కేవలం 26. అంటే అర్థం చేసుకోరే. కొందరు ప్లేయర్స్ 30 ఇయర్స్కి డెబ్యూట్ చేస్తే తను 15 ఇయర్స్కి డెబ్యూట్ చేశాడు. అంటే ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తాడు, ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తాడు. ఇండియాకి మరో సచిన్ అవుతాడా? సూర్యవంశి మరో సచిన్ అయ్యే అవకాశం అయితే ఎన్నో ఉన్నాయి. తన ఫామ్ ఇలాగే కొనసాగిస్తే తను ఖచ్చితంగా సచిన్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తాడని అయితే అనుకుంటున్నాను.
మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.